నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 ఏళ్ల పాలనలో వెంకన్నపై వైసీపీ దాడి చేసిందన్న సీఎం. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. కల్తీ లడ్డూ కారకులు క్షమాపణ చెప్పేదాకా వదలబోమన్న పవన్. తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారని కూటమి నేతల ధ్వజం. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత సాగునీటి సంఘాలదే. జీవనదుల సమర్థ వినియోగంతో కరవు ఉండదన్న చంద్రబాబు. ప్రపంచ దేశాల్లో భారత పరపతి పెరుగుతోందన్న ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడి. విపక్షాల ఆందోళనతో లోక్సభలో తీవ్ర గందరగోళం. ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఆమోదం. గత వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి వెంకన్న స్వామిపైనే దాడికి ఒడిగట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇన్ని చేసి మళ్లీ బూతులు మాట్లాడుతూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని. కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి. తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? ఏమనుకుంటున్నారు మీరు? అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి? మనకు నమ్మకాలు లేవా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ ధైర్యం? నేను ఒక మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం. మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు, నాతోనే కాదు. దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అది మంచిది కాదు. బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కిందోడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా? ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నా. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,68,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. డెలిబరేట్గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు. 10 టెంపుల్స్ ఇక్కడ చేశారు, 219 టెంపుల్స్ పైన దాడి చేశారు. కడాన వీళ్ళు చేసిన పని దేశంలో ఉండే దేవాలయాలు కూడా వీళ్ళ అపవిత్రత అక్కడ కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు? మేనేజ్మెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు. అది డేంజర్. ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే 1 మ్యాన్ కమిటీ ఓటేసి మొత్తం అనలైజ్ చేసి
ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నామండి మేము. ఇంకా బూతులు ఏంటండి మీరు? అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు విన్న తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను. అసెంబ్లీలో నా జీవితంలో ఎప్పుడు ఆడాలా, కళ్ళ నీళ్ళు రాలా. ఫస్ట్ టైం నా లైఫ్లో. నా ప్రాణం మీద కూడా నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో. భయపడలా. అలాంటి మైండ్ గేమ్ ఆడతారా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? తిరుమల వెంకటేశ్వరుడితో పెట్టుకున్న వాళ్లు సర్వనాశనమైపోతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైసీపీ పాలనలో కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూలను అపవిత్రం చేయటం ముమ్మాటికి నిజమన్నారు. కల్తీ జరిగినట్లు సీబీఐ కూడా నిర్ధారించిందని గుర్తు చేశారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది, దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో. గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు. గుర్తుపెట్టుకున్నారు. తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు. 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు, దాన్ని బయటకు తీసుకురాలా. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి. 7 కొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సాక్షి పేపర్ రిపోర్టు ఆధారంగా తమకు తామే వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థుల ప్రాబల్యం పెంచి ఓటు బ్యాంకుగా మార్చుకునేలా వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి తిరుమల పవిత్రతకు భంగం కలిగించినందుక జగన్కు క్షమాపణలు చెప్పాలని మాధవ్ ప్రశ్నించారు. కల్తీ మనస్తత్వం అలాగే కల్తీ పాలనతో వచ్చిన ఏదైతే పర్యవసానం ఉందో మనం చూడటం జరిగింది. లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? 250 కోట్ల పైగా చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది, అందుకు క్షమాపణలు చెప్పాలా? అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా? 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు, ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా?
ప్రతి ఎకరాకు నీటిని ఇచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో నీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నీటి భద్రత అందరికీ కావాలని, కానీ నీటి సంరక్షణను చాలామంది పట్టించుకోవటం లేదని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 40 జీవనదుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనేదే ఉండదని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చు, ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అదే మాదిరిగా ఎక్కడికక్కడ 100కి 90% మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనదే. భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలతో పాటు అమెరికాతోనూ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం చెప్పిన ప్రధాని ఈ ఒప్పందాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ను ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం పెరుగుతుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఏర్పడినట్లు చెప్పారు. అమెరికాతో ఒప్పందం తర్వాత ఆ నమ్మకం మరింత పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है, लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया है. अनेक देशों के साथ आज भारत ट्रेड डील्स कर रहा है. पिछले कुछ ही समय में दुनिया के महत्वपूर्ण 9 बड़े देशों के साथ ट्रेड डील हुए और उसमें मदर ऑफ ऑल डील एक साथ 27 देशों के साथ. दुनिया के देश ऐसे ही भारत के साथ डील नहीं कर रहे हैं. डेवलप कंट्रीज एक डेवलपिंग कंट्री के साथ डील करता है ना, वो अपने आप में भी अर्थ जगत के लिए बहुत बड़ा है. जब मुझे गुजरात में सेवा करने का अवसर मिला था तो मैं एक वाइब्रेंट गुजरात समिट करता था. मेरी इस वाइब्रेंट समिट के पार्टनर कंट्री डेवलप कंट्री जापान हुआ था. एक राज्य ने सामर्थ्य दिखाया था, आज मेरा देश ये सामर्थ्य दिखा रहा है. जब आपके पास आर्थिक सामर्थ्य हो, आपके पास आपके नागरिकों के अंदर एक ऊर्जा हो और खास करके मैन्युफैक्चरिंग के लिए एक मजबूत इकोसिस्टम हो, तब जाकर के विश्व आपके साथ डील करने के लिए आगे आता है. కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిచేసేందుకే ఎక్కువ సమయం గడిచిపోతోందని ధ్వజమెత్తారు. ప్రపంచంలో భారత్పై నెలకొన్న అప్రతిష్టను తొలగించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఏం చేయలేదని విమర్శించారు. काफी शक्ति उनकी गलतियों को ठीक करने में जा रही है. दुनिया के मन में जो उनके समय की छवि है, उस छवि को धोने में मेरी ताकत लगती है. ऐसा बर्बाद करके रखा हुआ था.
और इस काम के लिए हमने फ्यूचर रेडी पॉलिसीज पर बल दिया है और आज आपने देखा होगा देश नीति के आधार पर चल रहा है, पॉलिसीज के आधार पर चल रहा है। एडवोकेज्म को हमने त्याग कर दिया है और उसके कारण विश्व का विश्वास बनता है। हमने रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र को लेकर के आगे बढ़े और आज स्थिति ऐसी है कि देश रिफॉर्म एक्सप्रेस पर सवार हो चुका है। లోక్సభలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది. అయితే ఈ ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే విపక్షాల నిరసన మధ్య రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే బుధవారం ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్షం బెంచీల వైపు ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రదర్శన చేయటాన్ని తప్పుపట్టారు. విపక్షాల ప్రవర్తన సభ మర్యాదను, గౌరవాన్ని దిగజారుస్తోందన్నారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి సమావేశమైన వివిధ అంశాలపై చర్చ జరగాలన్న విపక్షాల నినాదాల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను స్పీకర్ తిరస్కరించారు. గత నెల 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన విపక్షాల ఆందోళన కొనసాగడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు అవాంఛనీయ చర్యకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు లోక్సభలో ప్రసంగించేందుకు రావద్దని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఒకవేళ ఆ ఘటన జరిగి ఉంటే దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలు మంటగలిసేవన్నారు. సభలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా తాను చేసిన విజ్ఞప్తికి అంగీకరించిన ప్రధానికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం తన ఛాంబర్లో కొందరు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదని, అది మాయని మచ్చ అని అన్నారు. కొంతమంది సభ్యుల ప్రవర్తన చరిత్రలో మునువెన్నడూ చూడని విధంగా ఉందని, ఆ విషయం ఎంతో బాధతో చెప్పాల్సి వస్తోందన్నారు. స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని రాజ్యాంగం సూచిస్తోందన్నారు. రాజకీయ విభేదాలను సభలోకి లాగటం గతంలో ఎప్పుడూ చూడలేదన్న స్పీకర్ ఆ తర్వాత లోక్సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ వెనుక దాక్కుంటున్నారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ కుట్ర చేసిందన్న ఆరోపణ నిజం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దాడి జరిగే ప్రమాదం ఉందన్న సమాచారంతోనే సభకు రావద్దని ప్రధానిని కోరినట్లు స్పీకర్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి సభకు వచ్చే ధైర్యం లేక ప్రభుత్వం స్పీకర్తో అసత్యాలు చెప్పిస్తోందని ప్రియాంక దుయ్యబట్టారు. ప్రధానిపై ఎవరు కూడా చేయెత్తే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఆయనపై దాడికి ప్రణాళిక చేశారని ఎవరైనా అంటే అది పూర్తిగా తప్పవుతుందన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడేందుకు ఎందుకు అనుమతించలేదో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వాన్ని అడగాలని మీడియాకు ప్రియాంక విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ సైన్యాధిపతి నరవణే పుస్తకాన్ని చదివేందుకు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే యత్నించారు. అనధికృత సమాచారం సభలో చదవడం కుదరదంటూ ఖర్గే ప్రసంగాన్ని చైర్మన్ అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత లోక్సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, అధికార పార్టీ ప్రజాస్వామ్యం పనిచేయకుండా అడ్డుకుంటోందని ఖర్గే మండిపడ్డారు. ఖర్గే ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభా నియమాల ప్రకారమే నడుస్తుందని, ఎవరి కోరికల ప్రకారం కాదని చెప్పారు. లోక్సభలో రాహుల్ గాంధీకి 40 నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారని, కానీ ఆయన సభా నియమాలను ఉల్లంఘించి ఇతర అంశాలను ప్రస్తావించారని రిజిజు విమర్శించారు. జేపీ నడ్డా కూడా విపక్షాన్ని టార్గెట్ చేశారు. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి మోదీ అన్ని సమస్యలపై సమాధానం ఇస్తున్నప్పటికీ విపక్షాలు సభను నడవనివ్వలేదని నడ్డా విమర్శించారు. ఖర్గే చేసిన లించింగ్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022లో కాంగ్రెస్ పాలనలో ఉదయపూర్లో ఒక టైలర్ను హత్య చేసిన ఘటనను ఆమె గుర్తు చేశారు. అలాంటి ఘటనకు లించింగ్ పదాలను ప్రయోగిస్తారని నిర్మల తెలిపారు. కాగా సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడనున్నారు. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై 4-5 రోజుల్లో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఒప్పందానికి తుదిరూపమిచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. మార్చి మధ్యలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
అంతకుముందు భారత్ అమెరికా ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, అందువల్ల ఈ ఒప్పందంతో ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలైనట్లు చెప్పారు. ఈ నెల 2న ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఓకే అయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని కేంద్ర మంత్రి గోయల్ తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను పాటించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని నిర్దేశించింది. ఇంకా ఎవరినైనా ప్రశ్నించాల్సి వస్తే నిరభ్యంతరంగా ప్రశ్నించవచ్చని, అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఆ ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో శేషగిరిరావు అనే వ్యక్తి భార్య కరుణపై కత్తి దూశాడు. గర్భవతి అయిన భార్యపై కనీస కనికరం లేకుండా విచక్షణారహితంగా 14 సార్లు దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన కరుణను కుటుంబ సభ్యులు తొలుత కావలి ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ తర్వాత నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. కరుణ భర్త శేషగిరిరావు బిట్రగుంటలో లోకో పైలట్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కరుణ శేషగిరిరావుకు 3 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న శేషగిరిరావు ఈ అమానుషానికి ఒడిగట్టినట్లు సమాచారం. బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు పూర్తి సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజమహేంద్రవరం సీసీఎఫ్ బిఎన్ఎన్ మూర్తి తెలిపారు. రాజానగరం మండలం జి ఎర్రంపాలెంలో పెద్ద పులి ఆవు దూడలను చంపేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. పులికి మత్తు ఇచ్చి సురక్షితంగా పట్టుకునేందుకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. పూణె నుంచి రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన 5 సభ్యుల బృందం జీరంపాలెం చేరుకుంది. అటవీ అధికారులతో కలిసి బృందం సభ్యులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిపై 46 లక్షల రూపాయల రివార్డు ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. AK-47 రైఫిల్, 2 తుపాకులు, 250 జిలెటిన్ స్టిక్స్, 400 డిటోనేటర్లు, గన్ పౌడర్ను మావోయిస్టులు అప్పగించారని సదరు అధికారి వెల్లడించారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. మావోయిస్టు పార్టీ ప్రస్థానం త్వరలోనే ముగియబోతోందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటు సహా యాంటీ నక్సల్ ఆపరేషన్తో మావోయిస్టులు పట్టుకోల్పోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీలోని ఇతర సభ్యులు కూడా ఆయుధాలను వీడి లొంగిపోయారని ఆయన కోరారు. జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వ విధానం ప్రకారం జీవనోపాధికి మార్గం చూపిస్తామని చెప్పారు. వచ్చే నెల 31 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని కేంద్రం ఇప్పటికే పలుమార్లు తెలిపింది.